హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2019 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక హారర్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ఖామోషి. ఈ మూవీలో ప్రభుదేవ గారు, తమన్నా భాటియా కలిసి నటించడం జరిగింది. ఈ మూవీని తెలుగులో కాస్త కథ మార్చి అనుష్క గారు కూడా నటించడం జరిగింది. ఆ మూవీ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజానికి ఇది ఒక రీమేక్ మూవీ. హాలీవుడ్ లో రిలీజ్ అయిన హుష్ అనే మూవీకి ఇది రీమేక్ గా తీయడం జరిగింది. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఎక్కడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే దేవ్ అనే వ్యక్తి తన కారులో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ కి వెళ్తాడు. అలా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళగా ఆ పెట్రోల్ పంప్ ఓనర్ తన భార్యను కొడుతూ కనిపిస్తాడు. ఇదంతా చూసిన దేవ్ ఆ పెట్రోల్ పంప్ ఓనర్ ని అక్కడే చంపేసి ఆ మహిళను కాపాడతాడు. ఆ తర్వాత దేవ్ కారులో కూర్చుని అక్కడి నుంచి కాస్త దూరం వెళ్తాడు. దారిలో దేవ్ కి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. దేవ్ కోసం వాళ్ళ నాన్న 1 గంట నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో దేవ్ వాళ్ళ నాన్న తనని చూసి, ఇంత లేట్ ఎందుకయింది? నీ చేతికి ఆ రక్తం ఏంటి? అయినా మనం ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం? ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను అని చెప్తాడు. మరోవైపు సుర్భి అనే అమ్మాయి ఇంటి బయట పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. సుర్భి చిన్నప్పటి నుంచి డెఫ్ అండ్ డెమ్. సుర్భి లిప్ రీడింగ్ వల్ల ఎదుటివారి మాటలను అర్థం చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు సుర్భి ఇంటి పని మనిషి తన దగ్గరికి వచ్చి, మిస్టర్ అండ్ మిస్సెస్ దేశాయ్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అంతేకాదు వారితో పాటు ఆనంద్ కూడా వచ్చారని చెప్తుంది. నిజానికి ఆనంద్ అనే వ్యక్తి సుర్భి లాయర్. దాంతో సుర్భి వాళ్ళని కలవడానికి వెళ్తుంది. అప్పుడు ఆనంద్ కిషోర్ దేశాయిని చూసి, అబా సుర్భిని ఈ ఎస్టేట్ కి ట్రస్టీ మెంబర్ ని చేసిందని చెప్తాడు. అది విన్న కిషోర్, ఈ ఎస్టేట్ వెనకాల నా కష్టం కూడా ఉంది. ఇది $1 బిలియన్ కంపెనీ. సుర్భి ఆర్ఫనేజ్ లో ఉన్నప్పటి నుంచే నేను ఈ ఎస్టేట్ ని నడుపుతూ ఉన్నా అని చెప్పి ఆ తర్వాత కిషోర్ సుర్భిని చూసి, అబ్బా నిన్ను ఈ ఎస్టేట్ కి ఒక మెంబర్ ని చేసింది. నువ్వు ఎస్టేట్ ని బాగా నడపాలి అని చెప్తాడు. అది విన్న సుర్భి ఒక మొబైల్ తీసుకుని అందులో మీ ప్రపోజల్ ని నేను ఎప్పటికీ ఒప్పుకోను అని మెసేజ్ ద్వారా చెప్తుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ దేశాయ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో సుర్భి వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటుంది. నిజానికి వాళ్ళమ్మ తన చిన్నతనంలోనే సుర్భికి నువ్వు ఏదైనా పనిని నిజాయితీగా చెయ్యాలి అనుకున్నప్పుడు అస్సలు భయపడద్దు అని నేర్పిస్తుంది. నిజానికి సుర్భి ఆ ఎస్టేట్ లో ఇలాగే మరో ఆర్ఫనేజ్ ని నడపాలని అనుకుంటూ ఉంటుంది. దానివల్ల చాలా మంది అనాథ పిల్లలకు సహాయం అవుతుందని తన ఆలోచన. మరో పక్క పోలీసులు ఆ పెట్రోల్ బంక్ కి చేరుకుంటారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ముస్తాక్ అనే వ్యక్తి తన కొలీగ్ ని చూసి, ఈ కేసు గురించి నాకు అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు దేవ్ ఇంకా తన నాన్న ఒక రెస్టారెంట్ లో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. అక్కడున్న ఒక టీవీలో ఆ పెట్రోల్ బంక్ గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. దేవ్ చంపిన వ్యక్తి గురించి న్యూస్ చెప్తూ ఉంటారు. ఇదంతా చూసిన వాళ్ళ నాన్న దేవ్ ని చూసి, ఈ హత్య నువ్వే చేశావా అని అడుగుతాడు. అది విన్న దేవ్, అతను అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అందుకే చంపేశా అని అంటాడు. అది విన్న దేవ్ వాళ్ళ నాన్న తనతో, అమ్మాయిని నమ్మొద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? అయినా నువ్వు నా మాటలు ఎప్పుడు విన్నావు గనుక, అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని గుర్తు చేస్తాడు. నిజానికి సుర్భి ఉండే ఎస్టేట్ కి దేవ్ కి సంబంధం ఉంటుంది. ఆ తర్వాత దేవ్ ఇంకా వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్లిపోతారు. అసలు వీళ్ళ యాక్చువల్ ప్లాన్ ఏంటి అనేది మనకు కాస్త అయితే తెలుస్తుంది. మరోవైపు ఆ ఎస్టేట్ లో పనిచేసే పని మనిషి లాయర్ ఆనంద్ ను చూసి, సుర్భి ఈ ఎస్టేట్ ని ఆర్ఫనేజ్ గా మార్చేస్తుంది. అప్పుడు చాలా మంది అనాథుల జీవితాలు మారిపోతాయని చెప్తుంది. మరో పక్క దేవ్ ఇంకా వాళ్ళ నాన్న సుర్భి ఎస్టేట్ దగ్గరికి వస్తారు. ఆ రోజు రాత్రి ఆనంద్ ఆ ఎస్టేట్ పేపర్స్ ని తీసుకుని వచ్చి సురభికి ఇస్తాడు. ఆ పేపర్స్ లో సురభి ఆ ఎస్టేట్ ని ఆర్ఫనేజ్ గా మార్చబోతుంది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత సురభి ఆ పేపర్స్ మీద సైన్ చేస్తుంది. అప్పుడు ఆనంద్ సురభిని చూసి, నేను ఈ పేపర్స్ ని రేపు మెజిస్ట్రేట్ కి సబ్మిట్ చేస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. అలా ఆనంద్ బయటికి రాగానే తనకి చాలా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సరిగ్గా అప్పుడే 2 కుక్కలు ఆనంద్ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్తాయి. సరిగ్గా అప్పుడే ఒక కుక్కని ఎవరో పొదల్లోంచి కాల్చి చంపేస్తారు. ఇదంతా చూసిన ఆనంద్ భయపడిపోయి తన కారులోకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆనంద్ కార్ స్టార్ట్ అవ్వదు. సరిగ్గా అప్పుడే దేవ్ ఆనంద్ కార్ దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అంటాడు. అది విన్న ఆనంద్, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ కనిపిస్తే అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అని బెదిరిస్తాడు. ఆ మాటలు వినగానే దేవ్ ఆనంద్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత ఆనంద్ దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీ పేపర్స్ ని తీసుకుని తన నాన్న దగ్గరికి వెళ్లి, నేను ఆ లాయర్ ని చంపేశాను, అంతేకాదు అతని దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ పేపర్స్ ని తీసుకున్నానని చెప్తాడు. అది విన్న దేవ్ వాళ్ళ నాన్న తనని చూసి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఆమెను కూడా చంపి తన శవాన్ని తీసుకునిరా అని అంటాడు. కానీ దేవ్ నిర్దోషులను అమాయకులను అస్సలు చంపడు. ముఖ్యంగా అమ్మాయిని అస్సలు చంపడు. అందుకే దేవ్ వాళ్ళ నాన్నను చూసి, ఆ అమ్మాయిని చంపే అవసరం లేదు, ఎందుకంటే ఆమె చెవిటిది ఇంకా మూగది కూడా అని చెప్తాడు. అది విన్న దేవ్ వాళ్ళ నాన్న దేవ్తో, అమ్మాయిలు చాలా ఇన్నోసెంట్ అని నీకు అనిపిస్తుంది కదా, మరి మీ అమ్మ మనకు అసలు ఏం చేసిందో ఆ గుర్తు తెచ్చుకో అని అంటాడు. అలా దేవ్ చిన్నతనం చూపిస్తారు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. దేవ్ సైలెంట్ గా కూర్చుని ఉండగా దేవ్ వాళ్ళ నాన్న దేవ్ దగ్గరికి వచ్చి,
మీ అమ్మ మనల్ని వదిలేసి వెళ్లిపోయింది. ఇదంతా నీ వల్లే జరిగింది. ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుంచి మా జీవితం అంతా పాడైపోయింది అని చెప్తాడు. అలా సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. దాంతో దేవ్ వాళ్ళ నాన్న దేవుని చూసి ఈ ఎస్టేట్ మనది. ఒకవేళ సురభి ఇక్కడే ఉంటే ఆ తర్వాత ఆ ప్రాపర్టీని తన పేరు మీద మార్చుకోగలదు. అందువల్ల నువ్వు తనని చంపేసే అని చెప్పి దేవుని పంపిస్తాడు. మరో పక్క పని మనిషి ఇంట్లోని కిచెన్ లో ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఇన్స్పెక్టర్ ముస్తాక్ వచ్చి ఆ పని మనిషిని చూసి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని చంపేశారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పు. అంతేకాదు దాని గురించి జేమ్స్ కి కూడా చెప్పు అని చెప్తాడు. నిజానికి జేమ్స్ ఆ ఇంటి కేర్ టేకర్. అతను ప్రస్తుతానికి బయటికి వెళ్లి ఉంటాడు. ఆ తర్వాత ఆ పని మనిషి సురభి దగ్గరికి వెళ్ళగా సురభి ఆ సమయంలో పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పని మనిషి తనని చూసి వెళ్లి స్నానం చెయ్యి అని తనకు అర్థమయ్యేలా చెప్తుంది. మరోవైపు ఆ పని మనిషి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉండగా దేవ్ అక్కడికి వెళ్లి ఆ ఫుడ్ ని అక్కడే కూర్చొని తింటాడు. అది చూసిన పని మనిషి వెంటనే సురభిని పిలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ తనే సురభి సురభి అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు. నిజానికి సురభి మూగ చెవిటి కాబట్టి తనకి ఏం వినిపించదు. దాంతో ఆ పని మనిషి అక్కడే ఉన్న ఒక కత్తిని తీసుకుని దేవుని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ దేవ్ ఆ కత్తితోనే ఆ పని మనిషిని చంపేస్తాడు. మరోవైపు సురభి పెయింటింగ్ వేసుకున్న తర్వాత స్నానానికి వెళ్తుంది. దేవ్ ఇల్లంతా తిరుగుతూ తన నాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దేవ్ వాళ్ళమ్మ ఈ ఇంటిని తనకివ్వకుండా అనాథ అమ్మాయిలకి ఇచ్చిందని గుర్తు చేసుకుంటాడు. అలాగే దేవ్ వాళ్ళ నాన్న తనతో ఈ ఇల్లంతా నీదే అని చెప్పి ఉంటాడు. అది గుర్తుకు వచ్చి దేవ్ ఇల్లంతా తిరుగుతూ సురభి స్నానం చేస్తున్న గదిలో కూడా వెళ్తాడు. అంతేకాదు బాత్రూమ్ డోర్ బయట నిలబడి డోర్ ని కూడా నాక్ చేస్తాడు. సురభికి బయట ఎవరో ఉన్నారని అనిపించి స్నానం చేసి బయటకు వచ్చి చూడగా ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. తన టేబుల్ మీద ఉన్న మేకప్ ఐటమ్స్ అన్ని మాయమవడాన్ని చూసి బయటకు వెళ్లి చెక్ చేయగా అక్కడ సురభికి తన వేస్తున్న పెయింటింగ్ ని ఎవరో నాశనం చేసి ఉండడాన్ని చూస్తుంది. అంతేకాదు ఫ్లోర్ మీద రక్తం మరకలను చూసి సురభి చాలా భయపడుతుంది. అలా భయపడుతూ సురభి తన మొబైల్ నుంచి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన మొబైల్ లోపల ఎవరో సిమ్ కార్డ్ ని తీసేసి ఉంటారు. అందువల్ల ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో విండో నుంచి బయటికి చూడగా అప్పుడు విండో బయట దేవ్ నాలుక మీద సిమ్ ని పెట్టుకుని దాన్ని సురభికి చూపిస్తాడు. నిజానికి దేవే సురభి మొబైల్ నుంచి ఆ సిమ్ కార్డు తీసేస్తాడు. దేవ్ ని చూసిన సురభి వెంటనే పరిగెత్తుకుంటూ వేరే గదిలోకి వెళ్లి డోర్ ని క్లోజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సురభి ఆ గదిలో ఉన్న ల్యాండ్ లైన్ ని యూజ్ చేసి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా కట్ అయి ఉంటుంది. మరో పక్క దేవ్ సురభి ఉన్న గదిలోకి వెళ్లి చూడగా అక్కడ సురభి ఉండదు. దాంతో దేవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి సురభి ఆ గదిలోనే ఉన్న ఒక అల్మరా లోపల దాక్కుని ఉంటుంది. దేవ్ వెళ్లగానే సురభి బయటికి వచ్చి వేరే గదిలోకి వెళ్లి దాక్కుంటుంది. అలా కాసేపటికి ఇంట్లో కరెంట్ పోగా సురభి చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత దేవ్ ఒక గొడ్డల్ని తీసుకుని తిరిగి ఇంట్లోకి వస్తాడు. అలా సురభి దాక్కుని ఉన్న రూమ్ బయట నిలబడి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే సురభి ఆ గది లోపల నుంచి డోర్ లాక్ అవ్వకుండా అలాగే ఓపెన్ అవ్వకుండా చేత్తో పట్టుకుని ఉంటుంది. సరిగ్గా అప్పుడే దేవ్ కి ఆ గదిలోనే సురభి ఉందన్న విషయం అర్థమవుతుంది. దాంతో దేవ్ తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆ గది తలుపుని పగలగొడతాడు. ఇదంతా చూసిన సురభి చాలా భయపడుతుంది. ఆ తర్వాత సురభి కిటికీ నుంచి బయటకు వస్తుంది. దాంతో దేవ్ ఆ గది లోపలికి వెళ్లి చూడగా ఓపెన్ లో ఉన్న విండోని చూసి తన అక్కడి నుంచి పారిపోయిందని దేవ్ అర్థం చేసుకుంటాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ ముస్తాక్ ఒక మెంటల్ హాస్పిటల్ కి వెళ్తాడు. ముస్తాక్ అక్కడ ఉన్న డాక్టర్ ని చూసి ఇక్కడ ఒక పేషెంట్ పారిపోయినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చింది అని అనగా అది విన్న డాక్టర్ ఇన్స్పెక్టర్ కి దేవ్ ఫోటోని చూపించి ఇతనికి కాస్త మతిస్థిమితం లేదు. ఇతనికి ఒక భయంకరమైన జబ్బు ఉంది. ఇతను ఒక హంతకుడు. అందువల్లే ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఈ రోగం ఉన్నట్లు తెలియగా మా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కానీ దేవ్ ఇక్కడ నుంచి పారిపోయాడు. అంతేకాదు దేవ్ ఇద్దరు పోలీసు వ్యక్తులను కూడా చంపేశాడని చెప్తాడు. మరోవైపు దేవ్ తన నాన్నను చూసి బహుశా సురభి పారిపోయింది అని అంటాడు. అది విన్న వాళ్ళ నాన్న దేవ్ తో నువ్వు దాగుడుమూతలాడే సమయంలో నిన్నెవ్వరూ కనిపెట్టలేకపోయారు. అలాంటిది నువ్వు తనను కనిపెట్టలేవా అని చెప్పి సురభిని మళ్లీ వెతకమని దేవ్ని పంపిస్తాడు. నిజానికి సురభి ఆ కిటికీ నుంచి పారిపోలేదు. సురభి ఆ గది లోపలే ఉన్న ఒక బాక్స్ లోపల దాక్కుని ఉంటుంది. అలా దేవ్ వెళ్లిపోయాక సురభి అక్కడి నుంచి బయటకు వచ్చి వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ దేవ్ సురభిని చూసి తనని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సురభి అక్కడి నుంచి కూడా పారిపోతుంది. మరోవైపు ముస్తాక్ సురభి ఇంటికి వెళ్లి ఇంటి లోపల లైట్ లేకపోవడం గమనిస్తాడు. అంతేకాకుండా ఎవ్వరూ డోర్ ని ఓపెన్ చేయరు. దాంతో నలువైపులా చూడగా అప్పుడు సురభి విండో నుంచి బయటకు వచ్చి ఆ బిల్డింగ్ పై నుంచి వేరే వైపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదంతా దేవ్ కూడా చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా సురభి ఏదో ఒక రకంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వెనక భాగానికి చేరుకుంటుంది. అలా సురభి ఆ బిల్డింగ్ వెనుక ఉన్న భాగంలో ఒక గదిలో దాక్కుంటుంది. మరో పక్క దేవ్ సురభిని వెతుకుతూనే ఉంటాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ ముస్తాక్ కూడా ఆ ఇంట్లో వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. ఒక డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి దేవ్ వచ్చి ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న గన్ లాక్కుని ఆ గన్తోనే దేవ్ ఆ ఇన్స్పెక్టర్ ని చంపేస్తాడు. మరోవైపు సురభి ఒక సొరంగం నుంచి ఆ ఇంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చే ప్లేస్ కి చేరుకుంటుంది. సరిగ్గా అప్పుడే సురభి ఇంటికి కిషోర్ కూడా వస్తాడు. కిషోర్ డోర్ ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కిషోర్ ఎదురుగా దేవ్ వస్తాడు.
కిషోర్ కి దేవ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని అనిపిస్తుంది. కానీ దేవ్ తనని చూసి, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, నేను ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చాను అని అంటాడు. ముందుగా కిషోర్ కి అసలు దేవ్ చెప్పింది ఇది అర్థం కాదు. దాంతో కిషోర్ దేవ్ ని చూసి సురభి గురించి అడుగుతాడు. అది విన్న దేవ్, కాస్త ఆగండి, నేను తనని మీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటాడు. మరోవైపు సురభి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ని సరిచేస్తుంది. అప్పుడు ఇల్లంతా కరెంట్ వస్తుంది, లైట్స్ అన్ని ఆన్ అయిపోతాయి. సరిగ్గా అప్పుడే సురభికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి శవం కనిపిస్తుంది. సురభి ఆమెను చూసి చాలా ఎక్కువగా ఏడవడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా సురభికి ఆ పని మనిషి చేతిలో సగం విరిగిన గోల్డ్ కాయిన్ కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే సురభి గతంలో వాళ్ళమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. సురభి వాళ్ళమ్మ తన ఆఖరి రోజుల్లో తనను చూసి, నేను నీకు జన్మనిచ్చిన అమ్మని కాదు, నాకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, కానీ నేను అతన్ని వదిలేసి వచ్చేశాను. నిజానికి నా బిడ్డ దగ్గర కూడా ఈ గోల్డ్ కాయిన్ సగ భాగం ఉంటుంది. ఒకవేళ నీకు ఈ సగం విరిగిన గోల్డ్ కాయిన్ దొరికితే నా కొడుకు నిన్ను చంపడానికి వచ్చాడని అర్థం చేసుకో, నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకోవడానికి వచ్చాడని అర్థం చేసుకో అని చెప్తుంది. ఆ హాఫ్ కాయిన్ భాగాన్ని చూసిన సురభి, నన్ను చంపడానికి వచ్చిన ఇతను అమ్మ చెప్పిన ఆ వ్యక్తి అయి ఉంటాడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సురభి ఒక గడ్డపారిని తీసుకుని ఇల్లంతా దేవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కిషోర్ డోర్ నోక్ చేయడాన్ని చూసి సురభి ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. కానీ దేవ్ కిషోర్ వెనకాలే నిలబడి వెంటనే కిషోర్ ని చంపేస్తాడు. దాంతో సురభి అక్కడి నుంచి పరుగు తీసి తన గదిలోకి వెళ్లి దాక్కుంటుంది. కానీ దేవ్ ఆ గది తలుపుని కూడా ఓపెన్ చేయగానే సురభి తన దగ్గర ఉన్న ఆ గడ్డపారతో దేవ్ మీద దాడి చేస్తుంది. దానివల్ల దేవ్ కి కొన్ని గాయాలు కూడా అవుతాయి. ఆ తర్వాత సురభి ఇంటి బయటికి పరుగు తీయగా తన లాయర్ కూడా తన కారులో చనిపోయి ఉండడాన్ని సురభి చూస్తుంది. ఇదంతా చూసిన సురభి అక్కడి నుంచి పరుగు తీసి యానిమల్ హౌస్ లోకి చేరుకుంటుంది. అక్కడికి జేమ్స్ కూడా వస్తాడు. సురభి జేమ్స్ ని చూసి, ఎవరో ఇక్కడికి వచ్చి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే అక్కడికి దేవ్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు జేమ్స్ దేవ్ ని చూసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. దాంతో జేమ్స్ ఇంకా దేవుల మధ్య గొడవ జరుగుతుంది. జేమ్స్ ఒక పెద్ద ఆయుధాన్ని తీసుకుని దేవ్ మీద దాడి చేయాలని అనుకుని దాడి చేయగా పొరపాటున దాని వల్ల సురభికి గాయమవుతుంది. అంతేకాదు దేవ్ అదే ఆయుధంతో జేమ్స్ ని చంపేస్తాడు. దాంతో సురభి పరిగెత్తుతూ తన తోట దగ్గరికి వెళ్తుంది. అలాగే సురభిని ఫాలో చేస్తూ దేవ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. సురభి ఆ తోట పైన ఉన్న గాజు గ్లాసెస్ ని కింద పడేలాగా చేస్తుంది. సరిగ్గా అప్పుడే పైనుంచి ఆ గాజు అద్దాలన్నీ దేవ్ మీద పడిపోతాయి. కానీ దేవ్ తనను తాను కాపాడుకుంటాడు. ఆ తర్వాత సురభి అక్కడి నుంచి పరుగు తీసి ఒక గది వైపుగా వెళ్తుంది. దేవ్ సురభిని ఫాలో అవుతూ ఉంటాడు. నిజానికి సురభి దగ్గర ఒక పాత గన్ ఉంటుంది. ఆ గన్ను తీసుకుని దేవ్ ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ గన్ నుంచి ఒక్క బుల్లెట్ కూడా బయటికి రాదు. దాంతో దేవ్ సురభిని చంపడానికి దగ్గరగా వస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే సురభి గన్ లోంచి ఒక బుల్లెట్ బయటికి వస్తుంది. దేవ్ చెవుల దగ్గర నుంచి వెళ్తుంది. దానివల్ల దేవ్ కి అస్సలేమీ వినిపించకుండా ఉంటుంది. దాంతో దేవ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న దేవుని చూసి, ఆ అమ్మాయి శవం ఎక్కడుంది అని అడగగా అది విన్న దేవ్ కి చాలా కోపం వచ్చి తన నాన్నని చెంపదెబ్బలు కొడతాడు. అంతేకాదు దేవ్ తన నాన్నను చూసి, మీరు నా చిన్నతనంలో ఇలాగే చెంపదెబ్బలు కొట్టేవారు, ఒకవేళ మీరు నన్ను ప్రేమించి ఉంటే నన్ను కొట్టేవారు కాదు కదా అని అంటాడు. అది విన్న దేవ్ వాళ్ళ నాన్న, నేను చూపించేదే ప్రేమ అని చెప్తాడు. అప్పుడు దేవ్ కి ఇంకా కోపం వచ్చి, లేదు మీరు నన్ను ద్వేషిస్తున్నారు అని అంటాడు. అప్పుడు దేవ్ వాళ్ళ నాన్న దేవ్ని చూసి, ఒకవేళ నువ్వు అదే నిజమనుకుంటే నేను నీ ఎదురుగానే ఉన్నాను, వచ్చి నన్ను కూడా చంపే అని అంటాడు. అప్పుడు దేవ్ వాళ్ళ నాన్న గొంతుని నులుముతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దేవ్ వాళ్ళ నాన్న తనని చూసి, నువ్వు కూడా మీ అమ్మలాగా తయారయ్యావు అని అంటాడు. ఆ మాటలు విన్న దేవ్ వెంటనే తన నాన్నను వదిలేసి తిరిగి సురభిని చంపడానికి లోపలికి వెళ్తాడు. మరో పక్క సురభికి ఏం చేయాలో అస్సలు అర్థమవదు. సరిగ్గా అప్పుడే సురభి వెనకాల దేవ్ వచ్చేస్తాడు. అప్పుడు సురభి దేవ్ చెవుల మీద దాడి చేస్తుంది. ఒక ఐరన్ రాడ్ తో దేవ్ ని కొడుతుంది. కానీ దేవ్ సురభి దగ్గర నుంచి ఆ ఐరన్ రాడ్ ని తీసుకుని సురభిని బయటికి తోసేస్తాడు. దానివల్ల సురభికి గాయమవుతుంది. అప్పుడు అక్కడికి దేవ్ వాళ్ళ నాన్న వచ్చి దేవ్ని చూసి, ఈ అమ్మాయిని చంపే, ఎందుకంటే మీ అమ్మ నిన్ను వదిలేసి ఈ అమ్మాయిని పెంచుకుంది, ప్రాపర్టీ మొత్తం ఈ అమ్మాయి పేరు మీద రాసింది అని అంటాడు. సరిగ్గా అప్పుడే దేవ్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు రివీల్ అయ్యే సూపర్ ట్విస్ట్ ఏంటంటే, నిజానికి దేవ్ చిన్నతనంలోనే వాళ్ళ నాన్న తనని బాగా కొడుతున్నాడని వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఇప్పుడు వరకు తన నాన్న తనకి కనిపించడం అంతా దేవ్ భ్రమ. ఆ తర్వాత దేవ్ సురభి గొంతుని నొక్కుతూ ఉండగా అప్పుడు అక్కడికి కిషోర్ భార్య వచ్చి దేవ్ ని షూట్ చేస్తుంది. దాంతో దేవ్ గాయపడి కింద పడిపోతాడు. ఆ తర్వాత సురభి మిసెస్ కిషోర్ దేశాయిని చూసి, ఇతనే మీ భర్తను చంపేశాడని చెప్తుంది. సరిగ్గా ఇప్పుడే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది విన్న కిషోర్ భార్య మిసెస్ దేశాయి, దేవ్ ఒక పిచ్చివాడు, నేనే ఇతనికి హాస్పిటల్ నుంచి పారిపోవడానికి హెల్ప్ చేశాను, ఎందుకంటే ఈ ప్రాపర్టీ అంతా నాకే సొంతం కావాలని నేను అనుకున్నాను. ఈ మూగ చెవిటి అమ్మాయి నుంచి ఈ ఆస్తి అంతా నేనే లాక్కోవాలని కిషోర్ కి చెప్పాను. కానీ కిషోర్ అందుకు ఒప్పుకోలేదు, అందువల్లే అతను చనిపోయాడు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే దేవ్ పైకి లేచి కిషోర్ భార్యని వెనకాల నుంచి పట్టుకుని మెడ తిప్పి ఆమెను కూడా చంపేస్తాడు. నిజానికి దేవ్ చాలా గాయపడి ఉంటాడు. దేవ్ చనిపోయే చివరి క్షణంలో కూడా సురభిని చూసి, నువ్వు ఈ జన్మకి బ్రతికిపోయావు అని చెప్పి చనిపోతాడు. ఈ రకంగా సురభి చివరికి ప్రాణాలతో మిగులుతుంది. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ.
మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ జీ5 ఇంకా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.